ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. అయితే ఈ ఏడాది కాలంలో వైసీపీ ఓటమికి కారణాలేంటి అని వెతకడంలోనే వైసీపీ నేతలున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలను బయటపెట్టారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మేం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థే మా పార్టీ ఓడిపోవడానికి ఒక కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. వారే ఎన్నికల్లో తమ పార్టీ ఓడేందుకు కారణమయ్యారని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలను అందించామని, కానీ మేం ఓడిపోవడానికి కూడా వాలంటీర్లే కారణమయ్యారని తెలిపారు. ఎన్నికలకు ముందు వాలంటీర్లు రాజీనామా చేస్తే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తాము వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటామని చెప్పినా కూడా ఎవ్వరూ ముందుకు రాలేదని, కొంతమంది తమది గెజిటెడ్ ఉద్యోగం అన్నట్టుగా వ్యవహరించారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేస్తారని చెప్పినా కూడా వాళ్ళు వినలేదని వెల్లడించారాయన. ఇలా తమ ఓటమికి వాలంటీర్లు కూడా కారణమే అంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టకేలకు ఇప్పటికీ జ్ఞానోదయమైందా? వాలంటీర్లే తమను ఓడించారని వైసీపీ అధినాయకత్వానికి ఇప్పుడు తెలిసొచ్చిందా? మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గుడివాడ అమర్నాథ్ జగన్ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు జగన్ అనకాపల్లి బాధ్యతలను అప్పచెప్పారు. ఇలా అనకాపల్లి బాధ్యతలు తీసుకున్న తర్వాత వైసీపీ ఓటమి గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జగన్ 2019లో ముఖ్యమంత్రి కాగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. 2024లో జరగబోయే ఎన్నికల గురించి ఆలోచించే ముందు చూపుతోనే వాలంటీర్ వ్యవస్థను సృష్టించారన్న ఆరోపణలున్నాయి. వాలంటీర్లను నమ్ముకొని జగన్ ఎన్నికలను మేనేజ్ చేసి గెలుద్దామనుకుంటే వారిని ఎన్నికల ప్రక్రియను దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం హెచ్చరించడంతో జగన్ కు పెద్ద ఎదురుదెబ్బే తగిలిందని అంటున్నారు. ఒకవేళ వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొని ఉంటే ఫలితాలు తప్పకుండా వేరేలా ఉండేవేమోనన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే వాలంటీర్లందరూ తమ పదవులకు రాజీనామాలు చేసి ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేయాలని వైసీపీ నేతలు అభ్యర్థుల చేత జగన్ ఒత్తిడి చేయించారట. కానీ వారు అలా చేయకపోవడంతోనే వైసీపీ ఓడిపోయిందని స్వయంగా ఆ పార్టీ నేతే చెప్పడం సంచలనంగా మారింది. ఇక ఎన్నికలు జరుగుతున్నప్పుడే వాలంటీర్లతో అలా వ్యవహరించిన వైసీపీ ఓడిపోయిన తర్వాత వారిని పట్టించుకోలేదు. తమ కోసం సృష్టించుకున్న వాలంటీర్లు రోడ్డున పడితే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుదే అని సింపుల్ గా చేతులు దులిపేసుకున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి వారికి జీతాలు చెల్లించేవారు. కానీ ఓడిపోయిన తర్వాత జగన్, వైసీపీ నేతలు తమ జేబుల్లో నుంచి తీసివ్వాల్సి ఉంటుంది. కనుక వారి అవసరం లేదని యూజ్ అండ్ త్రో అన్నట్టు వదిలేశారన్న ఆరోపణలున్నాయి. వాలంటీర్ల వలన వైసీపీ నష్టపోవడం ఎంత నిజమో, వైసీపీ వలన వాలంటీర్లు అంతకంటే చాలా ఎక్కువే నష్టపోయిన మాట కూడా వాస్తవమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకపై పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తామని గుడివాడ అమర్నాథ్ చెప్పడం గమనిస్తే ఈ విషయంలో టీడీపీ విధానమే సరైందని మరోసారి స్పష్టమైందని అంటున్నారు. టీడీపీ నాయకుల బలంతో కాక కార్యకర్తల బలంతోనే నడుస్తోందని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతుంటారు. ఇందుకు సార్వత్రిక ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా చెప్తున్నారు. ఇక వైసీపీ ఓటమికి వాలంటీర్లే కారణమంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వాలంటీర్లపై చాలా సార్లు స్పందించిన గుడివాడ అమర్నాథ్ మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో ప్రజలకు వాలంటీర్లు, అలాగే సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారాయన. అయినప్పటికీ ఎన్నికల్లో వాలంటీర్ల వల్లే ఓడిపోయామని బాంబు పేల్చారు గుడివాడ. ఎన్నికల సమయంలో వాలంటీర్లు రాజీనామా చేస్తే అధికారంలోకి వచ్చాక తిరిగి తీసుకుంటామని చెప్పినా కూడా చాలా మంది ముందుకు రాలేదని వివరించారు. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ వల్ల అధికారాన్ని కోల్పోవలసి వచ్చిందని స్పష్టం చేశారాయన. వాలంటీర్లు ఉండడం వల్ల ప్రజాప్రతినిధులు, అలాగే ప్రజల మధ్య బంధం తెగిపోయిందని కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగే వాలంటీర్లు ఉండడం వల్ల ప్రజాప్రతినిధులు, అలాగే ప్రజల మధ్య బంధం తెగిపోయిందని కూడా క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వాలంటీర్లలో చాలా మంది తామేదో గెజిటెడ్ ఆఫీసర్ పదవిలో ఉన్నామనుకున్నారని, జీతాలు పెంచుతామని చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మారే తప్ప 5 ఏళ్లు నెల నెల టంచనుగా జీతాలిచ్చిన జగన్ ను నమ్మలేదన్నారు. తాము వారికి ఎంతగా నచ్చజెప్పినా రాజీనామాలు చేయలేదని, వైసీపీ ఓటమికి ఇది ఓ కారణమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.